అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆందోళనలు నడుస్తున్నాయి. భూముల మీద ప్రభుత్వం కన్నేసింది. డెవలప్మెంట్ చేయకూడదా అంటే డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలంటే ముందు రైతులను ఒప్పించాలి. లేకపోతే ఇక ప్రజాపాలనకు అర్థమేముంటుంది? ఎన్ని ప్లేసుల ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోన రైతుల గుండెల రైళ్లు పరిగెత్తిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ ఎస్సీయూలోనేమో విద్యార్థులు 400 ఎకరాలు అమ్మొద్దు, అది మా ఎస్సీయూకి సంబంధించిన భూమి గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. అందులో ఎలక్షన్స్ వచ్చినాయి, అది మాకే ఇవ్వండి, ఆ జాగా అమ్మేస్తే ఇక ఎస్సీయూ కుచించుకోపోతుంది, ఎస్సీ అక్కడ చాలా వన్యప్రాణులు ఉన్నాయని మొన్న సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ట్వీట్ చేసిండు ఆ ఎస్సీయూ గురించి. ఎస్సీయూ పిల్లలు ఎట్లా ఆందోళన చేస్తుంది తెలుసా? చూపిస్తా వీడియో. రైతులు కూడా ఎట్లాంటి ధర్నాలు చేస్తున్నారు. ఎంఆర్ఓలు ఊర్లలో కనిపిస్తే చాలు రైతులు గజగజ వణికిపోతున్నారు. దేనికోసం వచ్చినారు, ఎవరు భూమి గుంజుకుంటారని. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సంవత్సరం జర్నీ మీ అందరూ సహకారంతోన విజయవంతంగా నడిచింది. 143,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేము మరింత ముందుకు పోవాలంటే ఇంకా మరింత సబ్స్క్రైబర్స్ రావాల్సిన అవసరం ఉంది. మీరు ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ వార్తలు ఉంటాయని నేను మీకు మద్దతు ఇస్తున్నా, నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు మద్దతు నేను అడుగుతున్నా. ఇక వీడియోలో పోతే ముందు ఇది చూద్దాం. ఈ వీడియో ఇక్కడ రైతుల ఆందోళన ఏం తెలుసా? ఎవరిక్కడ అంటే మంథని కాన్స్టిట్యున్సీ వాళ్ళు. మంథని కాన్స్టిట్యున్సీ రత్నాపూర్ విలేజ్ చూసిర్రా? వాళ్ళకి బతుకుదేరు పంటనే, ఇంకేం లేదు. వాళ్ళు పంట పండించుకోవాలి, పంట మీదనే కుటుంబం పోషణ, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళంతా ఆ పొలాల మీదనే. కానీ ఆడపోయి ఎంఆర్ఓలు రత్నాపూర్ శివారు మేడిపల్లిలో స్థల పరిశీలన కోసం పోయిన అధికారులు పోతే రైతులందరూ కలిసి అక్కడ ధర్నా చేసిండ్రు. ఆర్టీఓ సురేష్, ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ మహేశ్వరరావు, తహసీల్దార్ సుమన్ పోలీసులు అడ్డుకున్నారంట వాళ్ళని. మంథని సిఐ రాజు, చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు వారించిన రైతులు ఒప్పుకోలేదంట. గోదావరిఖని ఏసీపీ రమేష్ రైతులను చెరగొట్టేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత కూడా వచ్చిందంట. 4 గంటల పాటు బైఠాయించి అధికారులను అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక వాళ్ళు వెన్నుదిరిగిండ్రు. ఇక రైతులు వాళ్ళ బతుకు తెరిపోతుంటే వాళ్ళు ఎందుకు ఊకుంటారు? అధికారులకు దండాలు పెట్టి చెప్తున్నారు, సార్ మీరు మా భూముల తిరుగు రాకండి, మా భూములు తీసుకోకండి, మాకు ఏ పార్కులు వద్దు, మాకు ఏ ఇండస్ట్రియల్ పార్కులు వద్దు, మా భూములు మాకు ఉండని, మేము అక్కడనే పంట పండించుకుంటాం, బతుకుతాం అంటే ఆఫీసర్ ఏమంటున్నారు? మేమేమి పంట పొలాలు తీసుకొని రాలే, జస్ట్ చూసిపోనికి వచ్చినంట. వీళ్ళు ఇట్లే చెప్తున్నారు. ఎందుకంటే రైతులు పొలాలు ఈయనకి ఒప్పుకోరు. ఇంకోటి ఏంటంటే ఆ ఇండస్ట్రియల్ పార్కు కోసం జాగా తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ పెట్టేది ఎప్పుడో తెలియదు. ఎప్పుడో ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెడతారు. ఆ ప్రైవేట్ కంపెనీలో వీళ్ళంతా పని చేసుకోవాలి. మళ్ళీ ఓలో ప్రభుత్వం తప్పదు అనుకున్నప్పుడు, ప్రభుత్వ జాగాలు లేనప్పుడు రైతులను ఒప్పించాలి. నాకు తెలిసి అక్కడ ఈ ఊరిలో ఎకరా దాదాపు 25-30 లక్షలు ఉందని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎంత పరిహారం ఇస్తారు? వాళ్ళని సాటిస్ఫై చేస్తారా? ప్రభుత్వం ముందడిగేయాలి. ఎక్కడ చూసినా గొడవలు ఎందుకు అవుతున్నాయి? జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ అంటే రైతులు మొత్తం ధర్నా. ఇక్కడ చూలే, లవిచర్లో చూలే, ఫస్ట్ ఫార్మా అన్నారు, రైతులందరూ ఎగబడ్డరు, రైతులంతా తిరగబడ్డరు, కలెక్టర్ మీద దాడి చేసేంత ప్రయత్నం చేసిండ్రు. అక్కడ స్పెషల్ ఆఫీసర్ రామరెడ్డి మీద దాడి జరిగింది, వెంకటరెడ్డి మీద దాడి జరిగింది. రైతులందరూ పట్టుకపోయి సంగారెడ్డి జిల్లా 55 రోజులు పెట్టిండ్రు. తర్వాత కోర్టుకెళ్ళి స్టే వచ్చింది. లవిచర్ల భూసేకరణ మీద స్టే వచ్చింది. రైతులతో సంబంధం లేకుండా భూసేకరణ చేయాలని ప్రభుత్వం కుట్ర చేసింది. ఫార్మా అని ముందు చెప్పి రైతులతో తిరగబడితే లేదు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి పేరు మార్చి అన్నీ చేసినా హైకోర్టు స్టే ఇచ్చింది. ఎంతవరకు అవసరం? ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ టీజీఐఎస్ దగ్గర చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. మీరు ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ పెట్టుకోండి, గవర్నమెంట్ జాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, అక్కడ పెట్టండి. లేకపోతే ఇంకేమైనా అసైన్ భూములు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అసైన్ భూములు తీసుకున్నందుకు వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ కింద ఇస్తారా? అట్లాంటివి ఉంటే చేయండి. బీడు భూములు ఉంటే చేయండి. పచ్చని పైరులు మన తెలంగాణలో ఇప్పుడే కదా పండించుకుంటున్నాం. ఆ తెలంగాణలో ఆ పచ్చని పైరు కనిపించకుండా ఏదేమని చూస్తుండ్రా? ప్రతి దగ్గర గొడవ. సిద్దిపేట కూడా గొడవ అయింది, అది కూడా చూద్దాం.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి అంటది. అక్కడ కూడా సేమ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడానే వాళ్ళంతా దండాలు పెట్టి వేడుకుంటున్నారు, మాకొద్దు ఇవద్దు ఏమొద్దని. మరి ఎందుకు ప్రతి దగ్గర ఇట్లాంటి గొడవ జరుగుతుంది? ప్రభుత్వం ఆలోచించాలి. ఎస్యూ చూడండి ఏం చేస్తున్నారు. పక్కనే ఆనుకొని ఉంటాయి 400 ఎకరాలు, పక్కనే ఎస్యూకి ఆనుకొని ఉంటాయి. ఆ భూములు అమ్మనికే పెట్టింది ప్రభుత్వం. ఎవరికో ప్రైవేట్లకు అమ్మేశాక ఇంకా ప్రభుత్వానికి హక్కులు ఏముంటాయి? ఇంకా జాగి ఎక్కడిది? వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు, ఇట్లా అమ్ముకుంటూ పోతే శ్మశానానికి కూడా భూమి దొరకదని. ఇక మనం వచ్చి అంతకన్నా ఎక్కువ దారుణం చేస్తున్నాం, అంతకన్నా ఎక్కువ భూములు అమ్ముతున్నాం. ఇదే భూమిని కుదబెట్టి ఐసిఐసిఐ బ్యాంకులా ఇప్పుడు ఇదే భూమిని 10,000 కోట్లు వచ్చినాయి. కాదు మాకు 25,000 కోట్లు కావాలి కాబట్టి మేము అమ్ముతామని అమ్మకానికి పెట్టారు. ఆ ఎస్యూ స్టూడెంట్స్ ఏంది దానిలో పక్కన ఎస్యూ కనీసం ఆ ఎస్యూ ఫ్యూచర్లో కొద్దిగా విస్తరిద్దామంటే, కొద్దిగా విశాలం చేద్దామంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని విస్తరణ చేద్దామంటే ఇంకా జాగ దొరకదు, అంత ఇరికిరికి అయిపోతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రతి దగ్గర నాట్ ఓన్లీ మంతని, నాట్ ఓన్లీ సిద్దిపేట్, నాట్ ఓన్లీ లగచర్ల, నాట్ ఓన్లీ ఎస్యూ ప్రభుత్వం ఎక్కడ చూసి భూముల మీదే. ఇక్కడ చూస్తలేరా గ్రీన్ ఫీల్డ్ హైవే 300 ఫీట్ల రోడ్డు, అంత 300 ఫీట్ల రోడ్డు అవసరం ఏందో తెలియదు. ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. 300 ఫీట్ల రోడ్ల కోసం చాలా వాల్యుబుల్ భూములు పోతున్నాయి. కోట్ల రూపాయలు, ఎకరా 5-6 కోట్ల విలువైన భూములు తీసుకుంటారు. గవర్నమెంట్ ఇస్తుందా? వాళ్ళు ఏం చేయాలి? ఆ రైతులు ఏం చేయాలి? ఎట్లా బతకాలి? గతంలో ఈ మల్లన్న సాగర్ దగ్గర అక్కడిక్కడ ప్రభుత్వం సేమ్ ఇట్లే అయింది. పోయిన గవర్నమెంట్లో కూడా రైతులను ఒప్పించలేకపోయింది ప్రభుత్వం, వాళ్ళ మీద దౌర్జన్యం చేసింది. చివరికి ఏమైంది? తీసుకున్నది సరే, కోర్టు గీటని తీసుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఇండ్లు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు, శ్మశానం వాడికి లేదంట వాళ్ళకి, ఉద్యోగాలు లేవు. అప్పటిదాకా వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేయగలరా? మనోళ్ళే చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు, చిన్నగా ఏదో షాప్ పెట్టిన వాళ్ళు ఉద్యోగం చేయమంటే చేయరు. మాకు ఏదో ఒకటి బతికినకాడికి చాలీదంటారు. అందరికీ ఉద్యోగాలు చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు వీళ్ళకి ఏం ఉద్యోగాలు కల్పిస్తుంది ప్రభుత్వం? ఈ రైతులకు వాళ్ళు ఏం చదువుకున్నారో ఏం చదువుకోలేదో వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇప్పిస్తుంది ప్రభుత్వం? వాళ్ళ బతికెట్లా? పైసలే ఉంది, మీరు ఇచ్చే పైసలతోనే మళ్ళీ జాగ కూడా రాదు. ఏడా మీరు ఇచ్చే పైసలతోన వాళ్ళు కొన్ని రోజులు మంచిగా బతుకుతారు, తర్వాత మళ్ళీ ఎటుగాని పరిస్థితి, కూలీ చేయడం తప్ప వేరే దారి ఉండదు వాళ్ళకి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. పోనీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా లేవంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఇద్దాము, ఏమైనా చేద్దాము, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేద్దామని గవర్నమెంట్ దగ్గర పైసలు కూడా లేవు. 500 కోట్లు కూడా ఒక పథకం కోసం పెట్టలేని సీఎం రేవంత్ రెడ్డి గారు దివాలా తీసిందని చెప్పిండ్రు. ఈ దివాలా తీసిన ప్రభుత్వానికి వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చి ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ లేదా? ల్యాండ్ బ్యాంక్ ఏమైంది? టీజేఎస్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎడిపోయింది. ఆ ల్యాండ్ బ్యాంక్ అట్లే పెట్టి ఇంకా ల్యాండ్ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రైతులు మొత్తం తల్లడిల్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మా భూములు మాకు ఉంటాయా పోతాయా? భువనగిరి దగ్గర హైవే కోసం ఒకసారి, ఔటర్ రింగ్ రోడ్ కోసం ఒకసారి, ఇప్పుడు త్రిబుల్ ఆర్ కోసం ఒకసారి, అవే రైతులు. త్రిబుల్ ఆర్లో ఇక్కడ కూడా గజ్వేల్ దగ్గర కూడా రైతులు, వాళ్ళు కూడా సరే ఇవ్వాలి, డెవలప్మెంట్ ఉండాలి, కానీ అది రైతులకు నచ్చజెప్పి చేయాలి, రైతులను సాటిస్ఫై చేయాలి. ఇక ఎవరైతే భూమి ఇస్తున్నారో వాళ్ళే సంతృప్తికరంగా లేకపోతే ఆ భూమి తీసుకొని మీరు కట్టి ఎవరిని సంతృప్తిపరుస్తారు? ఖచ్చితంగా రైతులు తీసుకోవాలి, కానీ రైతులను సంతృప్తిపరచాలి, రైతులతో సమావేశాలు పెట్టాలి. ఏదో ఆఫీసర్లు పంపించేసి పాపం ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు ఈ రైతులు కోపంతో ఏమైనా చేస్తారేమోనని. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరిగిపోతుంది, ఎవరికైనా మండలేస్తుంది. ఆ రైతుల కోసం, ఆ రైతులకు ఏమైనా చేసేదేమో ప్రభుత్వం, ఏమైనా నచ్చజెప్పి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి ప్రయత్నాలు ఏదో పోయి దౌర్జన్యంగా పోయి మార్క్ చేయడం, దౌర్జన్యంగా పోయి సర్వేలు చేయడం, ఇది రైతులను బెంబేలెత్తిస్తుంది, రైతులకు తిక్కలేపుతుంది. మనకు మా తాతల ఆస్తి ఇది, ఈ గవర్నమెంట్ ఇచ్చి గుంజుకుంటుందా అని. ఎనీవే రాష్ట్రంలో రైతులు మొత్తం తీవ్రమైన ఆందోళన గురి చేస్తుంది ప్రభుత్వ చర్యలు. ప్రభుత్వం దీనికి సొల్యూషన్ కనిపెట్టాలని మాత్రం కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.